ఇర్రేషనల్ మేనేజర్ గురించి సండే మాట్లాడదామని సాటర్డే ఎపిసోడ్‌లో ఫైనల్ టచ్‌లో ఒక నేను ఒక టోన్ తోటి, ఒక సీరియస్‌నెస్ తోటి 'నాగార్జున సార్' ఒక స్టేట్మెంట్ చెప్పేసి వెళ్ళిపోతే, అక్కడ క్రియేట్ చేసిన ఎన్వైర్న్‌మెంట్ మనకి వైబ్ ఏమొస్తుంది? సో, నెక్స్ట్ డే సండే రోజున చాలా స్ట్రాంగ్‌గా వార్నింగ్సే ఉంటాయి. రేషన్ మేనేజర్ అన్నప్పుడు మనము డెఫినైట్‌లీ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఆబ్వియస్‌లీ అందరికీ పడుతున్నప్పుడు చాలా హౌస్‌లో గొడవలవుతున్నప్పుడు అండ్ ప్లేట్లు ఇసిరేసుకోవటాలు అండ్ ఆర్గ్యుమెంట్స్ తనూజ, కళ్యాణ్ గొడవ, తనూజ, సంజన గొడవ, తనూజ, మాధురి గొడవ అండ్ తనూజకి భరణి తోటి అండ్ రీతు తోటి టీ దగ్గర ఇవన్నీ ఇష్యూస్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ మనం అనుకుంటాము ఇక్కడ డెఫినెట్లీ చాలా సీరియస్ ఇష్యూ ఉంది అనుకుంటాం. మరి వస్తూనే అండ్ ఏం చెప్తారు లైక్ నేను అందరికి బ్యాలెన్స్డ్ గా ఉన్నారు అన్నప్పుడు నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉన్నావా? నేను ఒక్కదాన్ని బ్యాలెన్స్ ఉన్నాను అని ఆమె నుంచినప్పుడు నువ్వు బ్యాలెన్స్ గా ఉన్నావా? 35 ఎన్ని టైమ్స్ వంట ఇదంతా క్యాలిక్యులేట్ చేసి 7 డేస్ వీక్ లో 5 టైమ్స్ కుకింగ్ జరుగుతుంది. 5 into 7 35 అని ఆ 35 టైమ్స్ లో గొడవ పడ్డావు అన్నప్పుడు ఐ థింక్ తనుజ క్లెవర్ స్మార్ట్ అని ఒప్పుకోవాలి. ఎందుకంటే గొడవలో నా తప్పు లేదని ఆమె చెప్పట్లేదు. ఇంక్లూడింగ్ మీ హౌస్ మేట్స్ అందరికి ఇష్యూస్ ఉన్నాయి. అందరు ఇన్వాల్వ్ అయ్యాం. అందరిది తప్పు ఉందని ఆమె అక్కడ చెప్పింది. ఐ థింక్ ఆ విషయంలో కొంచెం ఆర్గ్యుమెంట్ లేదు. ఆమె కన్ఫెస్ చేసేసుకుంటుంది కాబట్టి తప్పు ఒప్పేసుకుంటుంది కాబట్టి క్లియర్ అయిపోయింది. అక్కడికి క్లోజ్ అయిపోయింది. ఆమె ఏదన్నా ఆర్గ్యుమెంట్ చేసినా ఆమె ఒకవేళ ఏదన్నా ఉన్నా ఇది పెద్ద ఇష్యూ అయ్యేది. అండ్ అందరూ వర్షం వస్తుందని టైంకి అక్కడ లేరని అండ్ కొంతమంది దొంగతనాలు చేస్తున్నారని వాళ్ళని కంట్రోల్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఆ డిపార్ట్మెంట్ అంటేనే ఇష్టం లేదని తన్ని బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో పెట్టమంటే నేను బలవంతంగా అక్కడ తన్ని పెట్టారు అనేసి అండ్ బట్ అక్కడ క్లారిటీ ఏంటంటే ఇమాన్యుయల్ కి ఆమె క్లియర్ గా చెప్పలేదు. మాధురితో అంటుంది అండ్ మాధురి ఫోర్స్ చేస్తుంది నేను తనూజాని కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉండమని అండ్ అండ్ తనూజని చెప్పావా అన్నట్టు ఇమాన్యుయల్ మాధురి కూడా ఉంది పక్కన చెప్పినప్పుడు అన్నప్పుడు మాధురి అంటుంది తను నో అని చెప్పలేదు. తను సైలెంట్ గా ఉండిపోయింది అని చెప్తుంది. సో అట్లీస్ట్ అక్కడ ఒక ఇమాన్యుయల్ కి పర్వాలేదు, బ్లో మీద దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇమాన్యుయల్ దాని గురించి సెపరేట్ వీడియో చేద్దాం. బట్ అట్లీస్ట్ అక్కడ సేవ్ అయ్యాడు. మాధురి ఏదో క్లారిటీ ఇచ్చేసింది. తనుజ తను సైలెంట్ గా ఉండిపోయింది కానీ వద్దు నేను ఉండనని మాత్రం చెప్పలేదు. సో దీని గురించి తనుజకి నాగ్ సార్ చాలా మంచిగా ముద్దుగా బుజ్జగించినట్లుగా అమ్మా నువ్వు ఇలా ఉండాలి తల్లి అంటే లైక్ అత్తగారింట్లో కూతురికి అప్పగింతలు చెప్తాం కదా, అమ్మా నువ్వు మంచిగా నడుచుకోవాలమ్మా, చెప్పిన పనంతా చెయ్యాలి, వినాలి, అందరితో పెద్దవాళ్ళతో అలాంటి పేషెన్స్ ఓపిక్గా ఉండాలమ్మా నువ్వు అండ్ మాట్లాడే విధానం కూడా చాలా మంచిగా ఉండాలి, నువ్వు కోపం తెచ్చుకోకూడదు అండ్ ఫీడ్బ్యాక్ సెల్ఫ్ అసెస్మెంట్ నువ్వేం చేస్తున్నావు, నీ తప్పు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు ఇదంతా జరుగుతుంది, నా ఇన్వాల్వ్మెంట్ ఏంటి, ఇక నా తప్పు ఎంత ఉంది, ఇవన్నీ చేసుకోవాలి. సో 1 లైన్ లో చెప్పిన 1 వర్డ్ లో చెప్పిన 100 మార్క్స్ ఎస్సే రాసిన అందరూ ఒకటి చెప్పారు అండ్ ఇంటెన్షన్ ఆమెది మంచిగానే ఉంది కానీ వాయిస్ కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఇరిటేటింగ్ అవటం వల్ల తను తప్పు. బట్ అట్లీస్ట్ ఆమె ఇంటెన్షన్ అయితే బ్యాడ్ గా లేదనేసి సో ఇలా ఫుడ్ దగ్గర కోపం చేసుకోకూడదు అండ్ నాగింగ్ కంప్లైంట్స్ ఆ టోను మర్చిపోవాలని చాలా మంచిగా చక్కగా నేను తనుజాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఉండమ్మా హౌస్ లో అని నాగార్జున గారు మంచి అడ్వైస్ ఇచ్చారు. ఇదే విషయం జరిగింది, అంతేగాని తనుజాని నాగార్జున సార్ ఏం వార్నింగ్స్ ఇవ్వలేదు, వీడియోస్ ప్లే చేయలేదు. అలా అని నేను పెద్ద ఎపిసోడ్ పెద్ద టైం ఏం లేదు, 2 to 3 minutes తెలుసా. ఇదేదో సండే చేసేయచ్చు కదా, ఇంత మాత్రం దానికి నెక్స్ట్ డే చేస్తాను అనేసి అసలు అవసరమే లేదనిపించింది. ఆ హైప్ క్రియేట్ చేయటం, ఆ సస్పెన్స్ ఆ థ్రిల్ క్రియేట్ చేయటం అస్సలు ద మీనింగే లేదనిపించింది. తనుజకి ఎలాంటి వార్నింగ్ కానీ ఇవేమీ లేదు, అడ్వైజెస్ మాత్రమే ఇచ్చారు. సో తనుజ స్టిల్ యూనో
లైక్ ఒక మంచి సాఫ్ట్ జోన్ లోనే ఉంది. డెఫినెట్లీ తనూజకి ఫేవరబుల్ గానే ఉన్నాయి కండిషన్స్ అన్ని. సో నెక్స్ట్ వీక్ తనూజ గేమ్ ప్లే ఎలా ఉందో చూద్దాం.